హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పాములు నిజంగా ప్రేమించుకుంటాయా, డిస్టర్బ్ చేస్తే పగపడతాయా లేదో చెప్పబోతున్నా. అండ్ పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుందో కూడా చెప్పబోతున్నా. అండ్ వాటర్ ట్యాంక్ సర్కిల్ చెప్పడం ఎందుకు ఉంటుందో కూడా చెప్పబోతున్నా. సో వీడియో అలా చూసి వెళ్లకుండా లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ప్రకాశం జిల్లా రాచర్ల మండలం బీసీ కాలనీ ఆ ఏరియాలో 2 పాములు ఇంటర్వైండ్ అయ్యి గేమ్ స్టార్ట్ చేశాయి. అయితే ఆ కాలనీలో ఈ టైప్ ఆఫ్ గేమ్ ప్లే ఆడుతుంటే చూసి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారు. చాలామంది అక్కడ గ్రూప్గా ఫామ్ అయ్యి చూస్తున్నా ఈ పాములు ప్లే చేయడం ఆపలేదు. అవి అలసిపోయిన తర్వాత చెరువుదారిన వెళ్ళిపోయాయి. అయితే అవి హ్యాంగింగ్ అవుట్ చేసుకుంటున్న సమయంలో కొంతమంది యంగ్ పీపుల్ వాటిని కొట్టి చంపేందుకు ట్రై చేయడంతో అక్కడ ఉన్న పెద్దలు వారిని తిట్టారు. అయితే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే పాములు ఆ గేమ్ ప్లే చేసుకుంటున్న సమయంలో వాటిని కొట్టినా ఇబ్బంది కలిగించినా పగపడతాయని వాన్ చేశారు. అయితే పాములనే కాదు పక్షులు పశువులు సంభోగం చేసుకుంటున్న టైంలో వాటికి ఇంటరప్షన్ కలిగించకూడదన్న భావన కారణంగానే పెద్దలు ఇలా చెప్తున్నారన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే పాములు పగపట్టడం వాటికి కూడా ప్రేమ కోపం జ్ఞాపక శక్తి ఉంటాయని భావించడం భ్రమే అంటున్నారు రీసెర్చర్స్. మరి పాముల ప్రేమకు అడ్డు వస్తే పగపడతాయా అంటే అయితే మనం నివసిస్తున్న ఈ భూమిపై చాలా రకాల జంతువులు ఉన్నాయి. కేవలం పాములు ప్రేమించుకుంటున్న సమయంలోనే కాదు పశువులు పక్షులు ఇలా చాలా ఉన్నాయి. అయితే మరి వీటికి అడ్డుపడితే పగపడతాయా అంటే అది భ్రమే. అయితే ఈ పగపట్టడం వంటివి మనం టెలివిజన్స్లో చూస్తాం. తెలుగు అటువైపు హిందీ మూవీస్లో ఈ పర్టికులర్ టాపిక్లో ఆ పాములు జంటని విడగొడితే మరో పాము పగపడుతుందనే కాన్సెప్ట్తో చూపిస్తారు. అయితే ఇవేమీ నిజంగా రుజువైనవి కావు, జస్ట్ అది నమ్మకాలు మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే ఈ భూమి మీద పక్షులు పాములు పశువులు ఉన్నాయంటే వాటి నుంచి మనకు కానీ భూమికి కానీ ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ ఉండే ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు రీసెర్చర్స్ పాములను అడవుల్లో వదిలేయడానికి ట్రై చేస్తారు. ఈ విధంగా జూలై 16వ తేదీన వరల్డ్ స్నేక్ డేగా నిర్వహిస్తారు. ఈ భూమిపై బిడ్డకు జన్మనివ్వగల అన్ని జీవుల పాల రంగు తెల్లగానే ఉంటుంది. ఈ జీవుల్లో మనిషి కూడా ఒకరు. ఆవులు గేదెలు ప్రతిరోజు పచ్చిగడ్డిని తింటాయి. వాటి శరీరంలో ప్రవహించే రక్తం ఎర్రగా ఉంటుంది, కానీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగా ఉంటాయి. ఈవెన్ దో హ్యూమన్ బీయింగ్స్ కూడా, అంటే మనం గడ్డి ప్లేస్లో అన్నం తింటాం. నిజానికి ఈ పాలు తెల్లగా ఉండడానికి కారణం ఇందులో వైట్ కలర్ కెసైన్ ఉంటుంది. పాలలోని మెయిన్ ప్రోటీన్లో కెసైన్ ఒకటి. కెసైన్ పాలల్లో కాల్షియం ఫాస్ఫేట్తో మైకేల్స్ అనే చిన్న సెల్స్ ఫామ్ చేస్తుంది. ఈ మైకేల్స్ పై కాంతి పడినప్పుడు అది రిఫ్రాక్షన్ చెందుతుంది. దీంతో పాలు తెల్లగా కనిపిస్తాయి. అంతేకాదు పాలలోని కొవ్వు కూడా తెలుపు రంగుకు కారణం. ప్రపంచంలోని ఏ నగరానికి వెళ్ళి చూసినా వాటర్ ట్యాంక్ గుండ్రంగా ఉంటుంది. దీని వెనుక కూడా సైన్స్ ఉంది. అదేంటంటే ట్యాంక్ ఆకారం స్క్వేర్ టైప్లో ఉంటే అది ప్రతి కార్నర్లో మరింత స్ట్రెస్ కలిగి ఉంటుంది. కానీ దాని పొడవైన రౌండ్ షేప్ కారణంగా ఈ ఒత్తిడి ఈజీగా దాని చుట్టూ ఎక్స్పాండ్ అవుతుంది. స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు. అందుకే ట్యాంక్ ఆకారం ఇలా గుండ్రంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ట్యాంక్ పై గమనిస్తే లైన్స్ ఉంటాయి. అది కొంతమంది డిజైన్ అని అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. అవి ట్యాంక్కి ఒక స్ట్రెంత్ లాగా పనిచేస్తాయి. సమ్మర్ సీజన్లో ట్యాంక్ సాగిపోకుండా ఫిక్స్డ్గా ఉండేందుకు ఇవి ఏర్పరుస్తారు. సో ఓవరాల్గా వీడియో ఇది. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, ఒకవేళ ఇన్ఫర్మేటివ్ లైట్గా ఉన్నా సరే కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.